చేశాడా? మరి మేలు చేసినప్పుడు మేలుకి తగ్గ బ్రతుకు జీవించాలి కదా. నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకి దేవుడు నిన్ను స్వస్థపరిచాడు, ప్రార్థించావు, దేవుడు కార్యాలు చేశాడు. ఆయన చేసిన మేలుడు దేన్ని మరవకుండా నువ్వెంత రుణపడి ఉండాలి దేవుడికి. నీ రోగ యొక్క వ్యాధుల నుండి బాధ నుండి తప్పించిన దేవుడికి ఎంత జాగ్రత్తగా మనం బ్రతకాలి. దురాత్మ శక్తి నుండి విడిపించిన తర్వాత దేవుడు మందిరంలో విడవకుండా ఎంత నమ్మకంగా పరిచయంలో పాల్పంచుకోవాలి. ప్రియ సంగమా, ప్రియ సహోదరి, ఈ 38 ఏళ్ళ నుంచి పడున్న ఈ యొక్క వ్యక్తి ఏం చేశాడు తెలుసా? దేవాలయంలో పాపం చేస్తూ యేసే కనబడ్డాడంట. దేవాలయంలో పాపం చేస్తూ కనబడుతున్నప్పుడు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. 38 ఏళ్ళ నుంచి పడున్న బుద్ధి లేదా? 38 ఏళ్ళ నుంచి సంఘానికి వెళ్తున్నావు, బుద్ధి లేదా? మార్పు కలిగి ఉన్నావా? మారు మనసు పొందావా? మాట మారిందా? చూపు మారిందా? నడక మారిందా? వస్త్రం మారిందా?